హాయ్ వెల్కమ్ టు బేబీ కిచెన్. ఇది అవిసె గింజల పౌడర్ అండి. ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. అవిసె గింజలు, పల్లీలు, బెల్లం కావాలి మనకి. ఫస్ట్ అవిసె గింజల్ని బాండి పెట్టుకొని పొయ్యి మీద హీట్ అయ్యాక అందులో వేసుకొని వేయించుకుందాము. లో ఫ్లేమ్లో వేయించుకోండి. లోపల వరకు బాగా వేగుతుంది. చిటపట్లాడాయి చూడండి. పప్పు గిన్నెలో తీసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పల్లీలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని గింజ లోపల వరకు వేగేంత వరకు బాగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న పప్పులో ఈ అవిసె గింజలు వేసి చల్లారి పెట్టేద్దాం. ముందైతే పల్లీలు వేయించుకుందాం. చూడండి, పల్లీలు వేగిపోయినాయండి. పల్లీల దాంట్లో అవిసె గింజలు కూడా వేసి చల్లారనివ్వాలి. వేడి మీద అస్సలు వేయకండి. చూడండి, బాగా వేగినాయి కదా, చల్లారిపోయినాయండి. దీంట్లో బెల్లం అండి. ఈ బెల్లము నేను రుచికి సరిపడా తీసుకున్నాను. మొత్తం మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ పట్టుకోండి. ఇది హెయిర్ పెరగాలన్నా బరువు తగ్గాలన్నా చాలా ఉపయోగపడుతుందండి ఈ పౌడర్ అనేది. దీన్ని కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని లడ్డూలాగా కూడా కట్టొచ్చు. కానీ ఇలా పౌడర్ తింటేనే బాగుంటుంది లడ్డూ మీద. నచ్చిందా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.